వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. సినిమాలు చేయడంలో, డైలాగులు చెప్పడంలోనే కాదు, రాజకీయాల్లో కూడా తనకు ఒక లెక్క ఉందని నిరూపించాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తనను నమ్మి తనకు ఓట్లేసినటువంటి ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం అనేటటువంటి ఒక అంశాన్ని ఈరోజు ఆయన చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ ఆయన పర్యటించేటటువంటి సందర్భంలో ఇవాళ వాస్తవంగా పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖీరానందన్ పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు కూడా ఆయన అఖీరానందన్ తోటి గడపకుండా గిరిజన గ్రామాల్లో పర్యటించి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం అడవి బాట పట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. గడిచిన 2 రోజులుగా, అంటే నిన్న ఇవాళ ఆయన మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు పోతున్నారు. సరే, పెద్ద కొడుకు అఖీరానందన్ పుట్టినరోజు అయినప్పటికీ కూడా మార్నింగ్ విషెస్ చెప్పి ఉంటాడు. తర్వాత ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే సరిగ్గా ఉదయం 9:45 సింగపూర్లో ఉన్నటువంటి ఆయన చిన్న కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ ఒక ఈస్టర్కి సంబంధించినటువంటి క్యాంపు జరుగుతోంది. ఆ క్యాంపులో కొన్ని ఆయన పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. అంతేకాకుండా భారీ ఎత్తున పొగ రావడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి సమాచారం వచ్చింది. పవన్ కళ్యాణ్కి సమాచారం రాగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమై మీరు అర్జెంటుగా సింగపూర్కి వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి చెప్తే, కుదరదు, నేను వెళ్ళను, బాబుని చూసుకునేందుకు అక్కడ నా భార్య ఉంది, ఇక్కడ నిన్న ప్రజలకు మాట ఇచ్చాను, ఎస్పెషల్లీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి కురిడి అనేటటువంటి ప్రాంతాన్ని నేను వెళ్తా అని చెప్పేసి మాట ఇచ్చాను. సో కాబట్టి నేను ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన చెప్పి, అక్కడ ఒక పక్కేమో చిన్న కొడుకు సంబంధించి హెల్త్ ఎలా ఉందనేటటువంటి టెన్షన్ కంటిన్యూ అవుతుంది. మరో పక్కేమో పవన్ కళ్యాణ్ ఏజెన్సీలో పర్యటన జరిగింది. ఎస్పెషల్లీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటన పూర్తయిన తర్వాతనే ఆయన బయలుదేరి సింగపూర్కి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక రాజకీయ నాయకుడు అంటే అధికారంలోకి వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు ఏం చేశారు అనేది 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. పాలకుడు ఎలా ఉంటాడు, సేవకుడు ఎలా ఉంటాడు అనే దానికి గొప్ప ఉదాహరణే పవన్ కళ్యాణ్. ఎందుకంటే పాలకుడు అంటే అధికారంలోకి రాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలకు సంబంధించిన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ తనకు తన కుటుంబం ముందు తర్వాతే ప్రజలు అనేటటువంటి నినాదంతో చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. పవన్ కళ్యాణ్ ముందు ప్రజలు తర్వాతే కుటుంబం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే ఒక పక్క కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటే తననే ఊపిరిగా భావించినటువంటి ప్రజలను వదలకుండా ఆ ప్రాంతంలో పర్యటించి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప సేవకుడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన గతంలో పర్యటించే సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నాడు. ఒక పక్క పెద్ద కొడుకు పుట్టినరోజు, ఇంకో పక్క చిన్న కొడుకు అగ్ని ప్రమాదం అయినప్పటికీ కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. 2018లో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పాను, నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాటిచ్చాను. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు వీళ్ళు, ఇది నా బాధ్యత. అది కుటుంబం అయి ఉండొచ్చు, కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని చూసుకునేందుకు ఉన్నారు. కానీ ఇది బాధ్యత, ప్రజలకు నేను వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితేనే నా ప్రజల సమస్యలు తెలుస్తాయి, ఆ సమస్యలు పరిష్కరించగలుగుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కదలలేదట. అధికారులు చెప్పారంట పోయి, సార్ ఏంటిది బిడ్డ పరిస్థితి బాగలేదని చెప్తున్నారు, ఆయనకి ప్రమాదం జరిగింది, అక్కడ ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి, సమాచారం కూడా రావట్లేదు, మరి మీరు ఇంకా ఎందుకు సార్ ఇక్కడ త్వరగా బయలుదేరండి సార్ అంటే, నో నేను ఇక్కడ ఉంటాను, ఆ ఊరు ప్రజలకు నేను మాటిచ్చాను, నిన్నే మాటిచ్చాను, నేను వస్తానని చెప్పేసి, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. అంటే గతంలో మనకు ఒక మాట వినపడేది, మాట తప్పం మడిమ తెప్పం అనేసి. సో ఇప్పుడు అది ఆచరించి అప్పుడు వినపడింది, ఇప్పుడు ఆ నినాదం కనపడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడా సేవకుడా అనేటటువంటి దాని మీద సర్వత్రా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో ఏంటి పవన్ కళ్యాణ్ నిజంగా ఏంటి ఇలా తయారయ్యాడు, ఆయన ఏంది, ఆయన వెళ్ళొచ్చు కదా,
బిడ్డ కదా ఇంపార్టెంట్ అని కొంతమంది అనేవాళ్ళు ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్కి హ్యాట్సాప్ అబ్బా. ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చాడు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చాడు, ఇలాంటి నాయకుడు కదా కావాలి అని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. ఇంకా కూడా ఆ బాబు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళన కంటిన్యూ అవుతుంది. అబ్బాయి సేఫ్ అయినప్పటికి కూడా గాయాలకు సంబంధించి అంటే చిన్న చిన్న గాయాలే అని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారు. ఒక పక్క జనసేన నాయకులు జన సైనికులంతా కూడా అబ్బాయి కోలుకోవాలని పూజలు కూడా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నాకు తెలుసు ఆయన సింగపూర్కి బయలుదేరాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే, లేదా ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయితే, ఒక రాజకీయ నాయకుడు మంత్రి అయితే, లేదా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన ఉంటుందనేది గతంలో చూసాం. తరతరాలకు తరగని ఆస్తిని దోచుకోవడం, తరతరాలకు తరగని పేరు ప్రఖ్యాతల్ని రావాలని చూసుకోవడం, తన కుటుంబం, తన బిడ్డలు, అలాగే తన కుటుంబ సభ్యులు వీళ్ళు బాగుండాలని చెప్పేసి కోరుకోవడం, వాళ్ళు బాగున్న తర్వాత మిగిలితే ప్రజల్ని పట్టించుకోవడం అనేటటువంటి అంశాలను కూడా గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు అనేది అందరికి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి వ్యక్తి నిజంగా రాజకీయాల్లో ఉంటే ఏ విధమైనటువంటి రాజకీయ మార్పులు వస్తాయనేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నటువంటి అనేక కార్యక్రమాల నిదర్శనం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందబోతుంది. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించబోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు రాబోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోబోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పెడదారి పట్టినటువంటి యువత సక్రమ మార్గంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోబోతున్నారు. ఇదంతా ఒక్కడి సంకల్పం. ఆ ఒక్కడు నేను వెళ్ళిపోతే నా కుటుంబాన్ని చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వందలాది వేలాది మంది ప్రజల పరిస్థితి ఏంటి అనేటటువంటి దాన్ని ఆలోచించాడు. కాబట్టే ఆయన ముందు ప్రజలు తర్వాతే కుటుంబం, ముందు ప్రజలు తర్వాతే ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యాడు. అందుకే ఒక కొడుకేమో పుట్టినరోజు, ఇంకో కొడుకేమో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయినా సరే వాళ్ళిద్దరిని కాకుండా ప్రజలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇలాంటి నాయకుడు కావాలి రాష్ట్రానికి అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో రాజకీయ నాయకులు కూడా అంటే కుటుంబాన్ని గాలి కుదిరేమని చెప్పలేను, కానీ కుటుంబంతో పాటు ప్రజలను కూడా చూసుకోవాలి. కుటుంబమే కాదు ప్రజలు కూడా అనేటటువంటి దాన్ని చూసుకుంటే బాగుంటుంది. అలాగని చెప్పేసి మేమంతా కూడా కుటుంబాలను వదిలేయాలా, ప్రజల్ని పట్టించుకోవాలంటే ఆ మాట నేను చెప్పను. కుటుంబాన్ని ఏ విధంగా చూసుకున్నా ప్రజలను కూడా ఆ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు, ప్రజలకు ప్రతినిధులు, ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేది మీకు. కాబట్టి తరతరాల ఆస్తిని కాకుండా తరతరాలకు ప్రజల్లో మంచి పేరుని, మంచి నాయకుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పనితీరుని మూటగట్టుకుంటే 4 కాలాల పాటు మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.